పూరా లోకల్ ప్రచారం కొరకు వచ్చినాను. కానీ వచ్చింది కేవలము మల్కే కొమరయ్య గారిని వారికి 10 వస్తుంది, ఓ ఎమ్మెల్సీ చేస్తాము, లేకుంటే బీజేపీకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక సీట్ వెళ్తుంది కాదు. నిజంగానే వచ్చింది మా దేశం కొరకు, రాష్ట్రం కొరకు అని మేమందరం కూడా నమ్ముతున్నాం. ఎందుకంటే ఈరోజు యావత్ తెలంగాణ వచ్చినాక 2 ప్రభుత్వాలు చూసింది. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం చూసింది. ఇప్పుడు తెలంగాణ మొత్తానికి నమ్మకం వచ్చింది ఏంటంటే ఫ్యూచర్ బీజేపీదే. 2 పార్టీల మీద నమ్మకం పోయింది. బీజేపీ ఒక దిక్కు ఉన్నది, తెలంగాణకు దిక్కు ఉందంటే అది బీజేపీ అని నమ్మకం వచ్చింది. ఆ నమ్మకం మాకే కాదు, బహుశా ప్రతిపక్ష పార్టీలకు కూడా వచ్చింది. ఎందుకంటే ఒక పార్టీ అభ్యర్థులే పెట్టలేదు, ఇంకో పార్టీ అయితే 3 ఎమ్మెల్సీ సీట్లు ఉంటే ఒకటే ఒక అభ్యర్థి పెట్టింది. మల్కే కొమరయ్య గారికి వ్యతిరేకంగా అభ్యర్థి పెట్టేందుకు ధైర్యం లేదో వాళ్ళ స్ట్రాటజీ ఏందో నాకు తెలియదు. కానీ నేను అనుకుంటున్నా వాళ్ళు ఆల్రెడీ చేతులు ఎత్తేసిండ్రు. తప్పనిసరిగా మల్కా కొమరయ్య గారు వాళ్ళ ఇంకో అభ్యర్థులు అంజిరెడ్డి గారు కూడా ఈ ప్రాంతం నుంచి తప్పక గెలుస్తారు అనుకుంటున్నాను. కానీ నమ్మకం ఎందుకు వచ్చింది, వాళ్ళ మీద నమ్మకం ఎందుకు పోయింది, అది కూడా చాలా మందికి తెలుసు. ఇది కేవలం తెలంగాణలో కాదు, భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ మీద, ప్రతిపక్షాల మీద నమ్మకం పోయింది 10 ఏళ్లలో వాళ్ళు ఒకటే ఏడుపు ఏంటంటే వీరు కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం, వీరు అంబేద్కర్కి వ్యతిరేకం, మీరు దళితులకు వ్యతిరేకం, మీరు బీసీలకు వ్యతిరేకం. ఇదే డివైడ్ అండ్ రూల్ పాలసీ అదే ఏడుపు ఏడుస్తుంటే ప్రజలు విసుగు చెంది ఇది ఆల్టర్నేటివ్ లేదు, దేశానికి కొరకైనా అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడే కొమరయ్య గారు చెప్పిండు 10వ స్థాయి నుంచి 5వ స్థాయికి వచ్చింది. మన భారతీయుల మీద, దేశం మీద, భారతీయుల మీద గౌరవం పెరిగింది. అదే కాక ఇక్కడ ఆ అభివృద్ధి ఏదైతే కేవలం అక్కడ సంఖ్యలు కాదు, 10వ స్థాయి నుంచి 5వ స్థాయికి ఈ పోయిన 10 ఏళ్లలో అభివృద్ధి చూస్తే మన గ్రామీణ ప్రాంతంలలో నాకు యాదికుంది, మేము అప్పుడు పోయినప్పుడు బాత్రూమ్లు లేకుండే 10 ఏళ్ల కింద. దాదాపు 90% బయటికి పోయేటోళ్ళు, బాత్రూమ్లు, ఒక సమాజంలో మార్పు వచ్చింది. అదే కాక గ్రామీణ ప్రాంతాలకు పోతే, ఒక ఊరికి పోతే ఊర్లో 4 మోటార్ సైకిళ్ళు ఉన్న ఊరు ఇప్పుడు 400 మోటార్ సైకిళ్ళు ఉన్నాయి. ఊరికి పోతే 10 మందికి బ్యాంక్ అకౌంట్లు ఉండే, 90% బ్యాంక్ అకౌంట్ లేకుండే. మళ్ళీ బ్యాంకులు ఎందుకయ్యా అని మోడీ గారు అడిగారు. ఉంటే బ్యాంకు ప్రతి ఒక్కరికి ఉన్నాయి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉంది. ఇంత మార్పు 10 ఏళ్లలో వచ్చిందంటే అది మనం మర్చిపోయి ఉండొచ్చు, కానీ అది 10 ఏళ్లలో వచ్చింది. కానీ అంతర్జాతీయ స్థాయిలో కూడా అందరికీ మోడీ మీద నమ్మకం వచ్చింది. విదేశాలు కుట్ర పన్నుతున్నాయి, మన దేశం ఐక్యతను దెబ్బతీయాలని ఎన్నో కుట్రలు పన్నుతున్నాయి. కాశ్మీర్ను వేరే చేయాలి, ఖలిస్తాన్ను వేరే చేయాలి, ఇటు మణిపూర్ వేరే చేయాలంటే వేరే దేశాలు చేస్తుండొచ్చు. కానీ మనకు బాధాకరంగా ఏముందంటే ఇక్కడ కొన్ని పార్టీలే విదేశీయులతో కలిసి మన దేశాన్ని విభజన చేసే ప్రయత్నంలో ఉందని నమ్మకం ప్రజలు వచ్చింది. దాన్ని ఐక్యతగా ఉంచేది మోడీ మాత్రమే అని. అటు అంతర్జాతీయ స్థాయినైనా, దేశమైనా, ఇక్కడ రాష్ట్రానికి వచ్చే వరకు కూడా ఈరోజు తెలంగాణకి ఏమి ఇస్తలేరంటారు. మీరు సంఖ్యలు చూడండి, ఈరోజు తెలంగాణ నడుస్తుందంటే కేవలము కేంద్ర ప్రభుత్వం వల్లనే నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అన్నిట్లా దివాలా తీసింది. జీతాలు చక్కగా వస్తలేవు, పెన్షన్ చక్కగా వస్తలేవు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చక్కగా వస్తలేవు. సమగ్ర శిక్ష అభియాన్ నుంచి మేము పైసలు వంచితే అది వాళ్ళు జీతాలకు వంచితే వాళ్ళని ఇంకా టెంపరీ గురించి రెగ్యులరైజేషన్ చేయలేదు. అండ్ మీ కంటిన్యూస్ ప్రయత్నం, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అని కాదు, నేను డిసెంబర్లో లెటర్ రాసిన మన జయంత్ చౌదరి గారికి ఏంటంటే ఇట్లా సమగ్ర శిక్ష అభియాన్ కేంద్ర ప్రభుత్వం నిధులు, దాన్ని రెగ్యులరైజ్ చేస్తలేరు, వాళ్ళు చేయాలి కదా, ఇది మన తప్పంటే వారు చూసిండ్రు, నాకు ఉత్తరం రాసిండ్రు జనవరిలో. అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కొరకు కాదు, మేము ఎప్పుడు కూడా టీచర్ల కొరకు ప్రయత్నం చేస్తుంటాం. అయితే ఏమని రాసిందంటే ఇందులో కేంద్ర పాత్ర ఏంటంటే నిధులు పంపించడం. ఆ నిధులు ఎట్లా వాడుకుంటారో రాష్ట్ర ప్రభుత్వం చేతులుంది. ఇది కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్ స్కూల్ గురించి ఇది అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే చేస్తుండ్రు, వాళ్ళు చేయాలి కానీ చేస్తలేరు, నిధులు ఇంకెక్కడో డైవర్ట్ అవుతున్నట్టున్నది. నేను రాస్తా అని మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ కూడా రాసిండ్రు. మేము ఎల్లకాలము అందరి గురించి, ప్రత్యేకంగా టీచర్ల గురించి తీసుకుంటాం. ఇప్పుడే మల్కా కొమరయ్య గారు చెప్పింది ఏంటంటే
317 జీవో తెచ్చి భార్య దగ్గర పనిచేస్తాడు, భర్త దగ్గర పనిచేస్తాడు, పిల్లలు తాతమ్మలతోటి ఇంకెక్కడో చదువుకుంటున్నారు, కుటుంబాలను చీల్చిండ్రు. అటువంటి ఘోరమైన దాన్ని చేస్తే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యతిరేకంగా అయింది. కానీ ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చింది కదా, మళ్ళీ ఎందుకు తీసేస్తలేరు? ఇవన్నీ డబుల్ స్టాండర్డ్. అందుకే వాళ్ళ మీద నమ్మకం పోతలేదు, నమ్మకం లేదు. ఆ నమ్మకం మా మీద వచ్చింది. అభివృద్ధిలో కూడా ఈరోజు అప్పుడు ఇంతకుముందు మీరు పేదోళ్ళని ఆదుకుంటలేదు ఏదేదో అన్నారు కదా, పేదోళ్ళని ఆదుకుంటలేరు. ఇప్పుడు అన్నీ చేసినాక ఇప్పుడు మిడిల్ క్లాస్ని ఆదుకుంటలేరంటే ఈ బడ్జెట్లో అది కూడా అయింది. టీచర్లకు ప్రత్యేకంగా ఒక్కొక్క టీచర్ల 70,000 రూపాయలు జేబులు వేసినట్టు. ఎందుకంటే 12,50,000 వరకు సున్నా ట్యాక్స్ కట్టాలంటే ఒక్కొక్క టీచర్ జేబులో 70,000 మోడీ గారు వేసినట్టు. కానీ అదే కాదు, కేవలం పైసలు లేకుంటే సంఖ్యలే కాదు. ఇప్పుడు టీచర్లు అయినా వాళ్ళు ఏంది, వాళ్ళు బిజినెస్ మ్యాన్లు కాదు, బిజినెస్ ఉండేవి, భూస్వాములు కాదు, వాళ్ళ జీతాల మీద బతికేటోళ్ళు. వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఆశలు ఇవన్నీ కూడా మోడీ గారికి తెలుసు. అయితే వాళ్ళు ఉత్త సంఖ్యలే కాదు, వారు చెప్పేది ఏంటంటే వాళ్ళ ఆశ ఏంది, ఇంత ఖర్చుల కూంగా మిగిలిసుకుంటే రేపు మేము ఇల్లు కొరకు ఏమై కట్టించి ఇల్లు కొనవచ్చు, లేకుంటే ప్లాట్ కొనవచ్చు. అంతకంటే ఎక్కువ మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి, మా కొడుకో బిడ్డనో డాక్టర్ అయితే మంచిగా ఉండాలి. 10,000 ఎక్స్ట్రా సీట్లు కేటాయించిండ్రు, 10,000 ఎంబీబీఎస్ సీట్లు ఎక్కువ చేసింది మోడీ గారు ఈ సంవత్సరం. వచ్చే 5 సంవత్సరాల 75,000 సీట్లు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు అని. ఇటువంటివి ఎన్నో చేసిండ్రు. ఇక్కడ చూస్తే మీరు చూస్తున్నారు, నేను ఇప్పుడే తిరుగుతున్నా, మన కరీంనగర్ రోడ్లు మా హైదరాబాద్ రోడ్ల కంటే మంచిగా ఉన్నాయి. స్మార్ట్ సిటీ చేసింది మోడీ, కరీంనగర్ గారు. అట్లనే మెదక్ల రైల్వే స్టేషన్ వచ్చింది, రైలు వచ్చింది. అంటే ఇందిరాగాంధీ గెలిచిన క్షేత్రంలో ఇన్నేళ్ళు రైలు రాకుంటే ఇప్పుడు అక్కడ రైలు కూడా మోడీ గారు తీసుకొచ్చింది. అదే కాక ఇక్కడి నుంచి సికింద్రాబాద్ నుంచి, గజ్వేల్ నుంచి, సిద్దిపేట నుంచి కరీంనగర్కు రైలు నేను మొదటిసారి ఎంపీ ఉన్నప్పుడు ఫౌండేషన్స్ డొనేషన్, ఇప్పుడు సాయం కంటే ఎక్కువైపోయింది. ఎన్నో ప్రతి ఒక్కటి రైతులకు చూస్తే దాదాపు ప్రతి ఏడాది ప్రతి రైతు కుటుంబంలో యావరేజ్గా 70,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కొనుగోలు కొరకు దాదాపు 25,000 కోట్లు. అట్లనే యూరియా, డిఏపి ఫర్టిలైజర్ అది ఇంకా 6,000 రూపాయలు. ఈ మూడు కలిస్తే మాత్రమే 60,000-70,000 రూపాయలు ఒక్కొక్క రైతు జేబులో పడుతుంది కేంద్రం మీద. ఈరోజు గ్రామాలు నడుస్తున్నాయి, సర్పంచ్లు, పంచాయతీలు నడుస్తున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం నిధులే. మొన్ననే నేను రివ్యూ పెట్టిన దిశ మీటింగ్ రివ్యూలో వికారాబాద్ మున్సిపాలిటీ, మా శంకర్పల్లి, మా రంగారెడ్డి జిల్లా, ఆ మున్సిపాలిటీ ఎట్లా నడుస్తుందంటే రెండు కాళ్ళ మీద. ఒకటేమో ప్రజలు ఇచ్చే హౌస్ ట్యాక్స్, ఇంకా వ్యాపారులు ఇచ్చే ట్రేడ్ లైసెన్స్, ఇంకోటేమో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పైసలు. ఆడ 9 కోట్లు ప్రజలు ఇచ్చే ట్యాక్స్ ఉంటే 9 కోట్లు కేంద్ర ప్రభుత్వము అమృత్ స్కీమ్ కింద, 3 కోట్లు అంటే 12 కోట్లు, 3 కోట్లు ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మినిమం 9 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. 3 ఏళ్ళ సరి ఒక్క పైసా వస్తలేదు. అది వికారాబాద్ మున్సిపాలిటీ, ఆ సంఖ్యలు తెలుసు. కానీ అదే కథ ఏ తెలంగాణలో ఎక్కడ పోయినా మున్సిపాలిటీలు ఇప్పుడు నడిచేది కేంద్ర ప్రభుత్వం వల్లనే, హౌస్ ట్యాక్స్ వల్లనే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా వస్తలేదు. మా వికారాబాద్, తాండూరు, పరిగి, శంకర్పల్లి అన్నీ కూడా ఇట్లా నడుస్తున్నాయి. అయితే ఈరోజు నడుస్తున్నది తెలంగాణ కేంద్ర ప్రభుత్వం. మన సిద్ధాంతమే ఈ ఒకటే ఒక పార్టీ సిద్ధాంతం ఏంటంటే ఒకటే సిద్ధాంతం, మీరు ఎవరినన్నా అడగండి సిద్ధాంతం, పార్టీ సిద్ధాంతం జాతీయవాదం, నేషన్ ఫస్ట్. ఇతర పార్టీలు అడగండి మీ సిద్ధాంతం ఏంటంటే ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్కటి చెప్తారు, ఎవరికి వాళ్ళ పార్టీ సిద్ధాంతాలే తెలియదు. ఓన్లీ బీజేపీ పార్టీకి మాత్రమే తెలుసు నేషన్ ఫస్ట్ అని. ఆ సిద్ధాంతం కట్టుబడి ఉన్న, ఆ సిద్ధాంతాన్ని బలపరిచే క్యాండిడేట్ మోడీ గారు. మన రాష్ట్ర నాయకత్వము ఎన్నుకున్నది మల్క కొమరయ్య గారు. కొమరయ్య గారు నాకు ఎన్నో ఏళ్ళ తెలుసు. గ్రామీణ ప్రాంతంలో ఎరిగి హైదరాబాద్కి వచ్చి పెద్ద బిజినెస్ మ్యాన్ అంటే ఏదో ఈ వ్యాపారం, రియల్ ఎస్టేట్, ఇది అది, మందులు, ఈ వ్యాపారం కాదు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ గొప్ప పేరున్నది. ఇక్కడెంత పేరుందో అక్కడ మా హైదరాబాద్లో చుట్టుపక్కల మా చేవెళ్ళలో కూడా ఒక మంచి పల్లవి స్కూల్ అని పెట్టిండు. ఆ స్కూల్ ఫీజు కూడా సామాన్య ప్రజలు అందుబాటులో ఉండేటట్టు ఎన్నో సేవలు చేస్తున్నాడు. నాకు 10 ఏళ్ళ కంటే ఎక్కువ ముందొచ్చని తెలుసు. ఇటువంటి క్యాండిడేట్ను మా సిద్ధాంతంతో కట్టుబడిన సిద్ధాంతాన్ని బలపరిచే క్యాండిడేట్
మల్క కొమరే గారు. వారు గెలుపు ఖాయం కానీ వారు భారీ మెజారిటీతో గెలిపించాలని మా విజ్ఞప్తి. మరోసారి అందరికీ ధన్యవాదాలు.